నేనే పీకల దాకా తిన్నాను అనుకుంటే వీళ్ళైతే కక్కేదాకా తిన్నారు. వీడియో ఎండ్ వరకు చూసేయండి, మీకే అర్థమవుతుంది. ఇలా అందరం కలిసి బయటికి వెళ్లి తిని చాలా రోజులైతే అయిపోయింది. అందుకే వర్ధపాలెంలో ఉన్న చిన్న రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము. ఇంకా మన ఆర్డర్ వచ్చే లోపు వీళ్ళిద్దరు అయితే డిస్కషన్ స్టార్ట్ చేసేసారు. ఇంత సీరియస్ గా ఏం డిస్కస్ చేసుకుంటున్నారా అనుకోబాకండి. ఇంకా 4 రోజుల్లో మా వాడు పెళ్లి ఉందన్నమాట. పెళ్లి టాపిక్ ఎత్తితే చాలు ఇలా సిగ్గుపడిపోతాడు. పార్టీ గురించి టాపిక్ వస్తే ఇలా చేంజ్ అయిపోతాడు. ఈ ట్రీట్ కి మెయిన్ స్పాన్సర్స్ అయితే వీళ్ళిద్దరే. ఈ గ్యాప్ లో మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ అయితే వచ్చేసాయి. ఒకటైతే చికెన్ మంచూరియా, ఇంకొకటైతే చికెన్ చిల్లీ. ఇంకా వీటిని ఆనియన్ పెట్టుకొని రుమాలి రోటీల్లో తింటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. ఇంతసేపు సీరియస్ డిస్కషన్ లో ఉన్న మా వాళ్ళు సైలెంట్ గా తింటున్నారు చూడండి. ఈ గ్యాప్ లో డ్రాగన్ చికెన్ గా దాంతో పాటు చికెన్ మెజెస్టిక్ అయితే వచ్చింది. ఈ రెండు ఒకటి దాని తర్వాత ఒకటైతే లేపేసా. గ్యాప్ లేకుండా మళ్ళీ ఇంకో ఐటమ్ అయితే వచ్చేసింది. ఇదైతే చికెన్ లాలీపాప్. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇన్ని ఐటమ్స్ తిన్న తర్వాత థమ్స్అప్ ఎలా మిస్ అవుతాం, అది కూడా ఒకటి లేపేసాము. ఇక్కడికి నా పని అయితే అయిపోయింది. 6 మంది కలిసి ఒక 2 లీటర్ థమ్స్అప్ అయితే లేపేశారు. ఇక్కడికి తినేది అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఆర్డర్ చేశారు. వీళ్ళు ఆర్డర్ చేసిన ఐటమ్స్ అయితే చికెన్ రైస్, రుమాలి రోటీ, కాజు చికెన్. వచ్చిన ఐటమ్స్ సైలెంట్ గా తినకుండా దాని మీద ప్రయోగాలు చేస్తున్నారు. మీ గ్యాంగ్ లో కూడా ఎవరో ఒకరు ఇలాంటి వాళ్ళు అయితే ఉంటారు. వాళ్ళని ఈ వీడియోలో అయితే ట్యాగ్ చేయండి. దీని పేరు పొట్లం ఫ్రైడ్ రైస్ అంట. ఆ ఫ్రైడ్ రైస్ ని మా వాళ్ళు గ్యాప్ లేకుండా లేపేస్తున్నారు. ఇంకా లాస్ట్ లో 1/2 లీటర్ క్యాంప్ అయితే ఫినిష్ చేసేశారు. ఫుల్ గా తినేసరికి ఒక్కొక్కరికి నడిచే కూడా కష్టం అయిపోతుంది. ఇంకా మొత్తం కలిపి బిల్ అయితే ఇంత అయింది మామ. ఇంకా అది కట్టేసి దారిలో వెళ్తూ వెళ్తూ సూపర్ మార్కెట్ లో మా మామ కొన్ని వస్తువులు తీసుకోవాలంటే అది తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంతే మామ. పిజ్జా డైరీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఇన్స్టాలో పేజ్ ని అయితే ఫాలో చేసుకోండి. మళ్ళీ మనం ఇంకో వీడియోలో కలుద్దాం.